నేను ఈరోజు తెలుగుదేశం ప్రజాప్రతినిధిగా పార్టీ కూటమి మేమంతా కూటమి తరఫున నేను మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్రానికి ఈ రాజకీయాలకి రాష్ట్ర రాజకీయాలకి చీడ పురుగు జగన్మోహన్ రెడ్డి. నేను కూడా ఆ పార్టీలో పనిచేశాను. నేను గమనించింది ఏంటంటే ఒక చీడ పురుగు, ఒక అవినీతి తిమింగలం, ఒక చెప్పాలంటే ఒక గాడ్ ఫాదర్ మాఫియా డాన్స్, ఒక రాజకీయ సిద్ధాంతంగా రాజకీయ ఆలోచనలు కానీ రాజకీయపరమైన పొలిటికల్ కల్చర్ ఉండదు వాళ్ళకు కేవలం డాన్ లాగా దోచుకోవడం ఎట్లాగా ఎన్నికలు ఎలా ఖర్చు పెట్టే రెండు మార్గాలే వాళ్ళకి తెలిసిన విషయం. వాళ్ళకి అలాంటి చీడ పొరుగులను రాజకీయాల నుంచి తరిమేయాల్సిన బాధ్యత కూటమి నాయకత్వంపై ఉంది. అతను ఒక దగ్గరికి వెళ్తే ఒక మాట మాట్లాడతాడు, ఒక దగ్గరికి వెళ్తే ఇంకో భాష మాట్లాడతాడు. ఇవన్నీ కూడా నయవంచన అన్నమాట. రాజకీయాలను నయవంచన చేయటం అనేది అతనికి ఒక అలవాటుగా మారింది. భారతీయ జనతా పార్టీ దీనిలో ఒక కీలక పాత్ర పోషించి భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా జరిగిన ఏ పార్టీ అన్నారని దొంగలు రాజకీయాల్లో ఉండటం అనేది సమంజసం కాదు. దొంగలు పరిపాలించడం అనేది దేశానికి అరిష్టం. అది అందువల్ల దేశ భద్రత దృష్ట్యా, దేశ గౌరవం దృష్ట్యా రాజకీయాలు ఎవరన్నా రావచ్చు, ఏ పార్టీ ఏ సిద్ధాంతాలన్నీ ఉండవచ్చు, కానీ కేవలం దొంగలే, వేరే వృత్తి లేని దొంగతనం చేసేవాళ్ళే రాజకీయాల్లో అధికారం చేస్తే ఇక చాలా దుర్మార్గం ఉంటుంది, మనకు శాపం వస్తుంది. కాబట్టి ఆ శాప విముక్తికి మనందరం కలిసి కూటమి నాయకత్వం అంతా కలిసి కూడా పనిచేసి రాజకీయాలు ఎవరో ఉండవచ్చు కానీ వైసీపీ మాత్రం ఉండటానికి వీల్లేదని ఒక స్లోగన్తో క్లీన్ అవుట్ అంటే స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ ఆంధ్ర వైసీపీని రాజకీయాలను తుడిచివేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఓకే.